హెయిర్ ఆయిల్ యూస్ చేసేదే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, కానీ హెయిర్ ఆయిల్ పెట్టిన ప్రతిసారి హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా చెప్తూ మనం ఒక షార్ట్ చేశాము. ఆ షార్ట్కి అయితే చాలా అంటే చాలా మంచి రీచ్ వచ్చింది. కానీ అందులో చాలా కమెంట్స్ కూడా వచ్చాయి. ప్రతి కమెంట్కి మనం రిప్లై ఇవ్వలేకపోయాం. దానికోసమని ఈ హెయిర్ పొరాసిటీ గురించి క్లియర్గా మన వ్యూవర్స్ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ఇప్పుడు ఈ ఫుల్ వీడియో చేస్తున్నాము. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఫస్ట్ అయితే అసలు హెయిర్ పొరాసిటీ అంటే ఏంటో చూద్దాము. హెయిర్ పొరాసిటీ అంటే ఏం లేదండి, మన హెయిర్ అనేది ఎంత త్వరగా మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనేదాన్ని హెయిర్ పొరాసిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అయితే హెడ్ బాత్ చేసిన వెంటనే వాళ్ళ స్కాల్ప్ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది. మరికొంతమంది అయితే చాలా డ్రైగా అయిపోతుంది. కొంతమంది హెయిర్ ఆయిల్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళ హెయిర్ డ్రైగా అనిపిస్తుంది. మరి కొంతమందికి పెట్టకుండానే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. ఇలా రకరకాలుగా మన హెయిర్ అనేది ఉంటుంది. సో ఈ హెయిర్ ఉండే విధానాన్ని బట్టి మనం హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే మన హెయిర్ ఫాల్ కాస్త కంట్రోల్ అవుతుంది. మీరు మీ హెయిర్కి సూట్ అయ్యే ఆయిల్స్ యూస్ చేయడం వల్ల మీ హెయిర్ ఫాల్ మొత్తం ఖచ్చితంగా కంట్రోల్ అయిపోతుంది అని నేను చెప్పట్లేదు. అది కాస్త మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అంటున్నాను. ఎన్ని హెయిర్ ఆయిల్స్ వాడినా, ఎన్ని షాంపూస్ వాడినా మీ ఇన్నర్ కూడా బాగుండాలి. మీ ఇంటేక్ చాలా బాగుండాలి. సో మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి, న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవాలి. ఇంకొంతమందికి కూడా ఎంత మంచి న్యూట్రియంట్ ఫుడ్ తీసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. వాళ్ళైతే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ఇప్పటి వరకు మీరు ఈ హెయిర్ పొరాసిటీ టెస్ట్ నేను ఎలా చేశానో చూసారు కదా. ఒక పెద్ద గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో మీ హెయిర్ వేయండి. 5 minutes వెయిట్ చేయండి. 5 minutes తర్వాత మీ హెయిర్ పైనే ఉంటే లో పొరాసిటీ, మిడిల్లో ఉంటే మీడియం పొరాసిటీ, కిందకి వెళ్ళిపోతే హై పొరాసిటీ. ఈ పొరాసిటీ లెవెల్స్ని బట్టి మీరు హెయిర్ ఆయిల్స్ యూస్ చేయాలి. ఇన్ కేస్ మీది లో పొరాసిటీ అయితే మీరు ఆర్గాన్ ఆయిల్ ఆర్ ఆల్మండ్ ఆయిల్ ఆర్ అవకాడో ఆయిల్ యూస్ చేయాలి. ఇదైతే హోమ్ మేడ్ ఆల్మండ్ ఆయిల్. ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఆరల్స్ మీ హెయిర్ అయితే మీడియం పొరాసిటీ అయితే మీరు నీమ్ ఆయిల్ ఆర్ రోజ్ హిప్ ఆయిల్ యూస్ చేయాలి. ఆరల్స్ మీ హెయిర్ హై పొరాసిటీ అయితే మీరు కోకోనట్ ఆయిల్ ఆర్ క్యాస్టర్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ యూస్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్. ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి దీన్ని కూడా చెక్అవుట్ చేయండి. ఇప్పటి వరకు మనం చూసిన పొరాసిటీస్లో మీడియం పొరాసిటీ అయితే బెస్ట్ అని చెప్పచ్చు. కానీ హై అండ్ లో ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏం లేదు. మన హెయిర్కి తగ్గ ఆయిల్స్ యూస్ చేసుకొని మన హెయిర్ని మనం మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఆముదం అండి. అండ్ అలానే నేను ఇప్పుడు నువ్వుల నూనె కూడా చూపిస్తాను. నా హెయిర్కి నేను ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆముదం అండ్ నువ్వుల నూనె ఈ 4 యూస్ చేస్తాను. ఒకటేసారి కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయిల్ యూస్ చేస్తాను. నా హెయిర్ అయితే ఈ మధ్య చాలా హెయిర్ ఫాల్ ప్రాబ్లం చేసింది. అలాగే స్ప్లిట్ ఎండ్స్ ఇలా చాలా డ్యామేజ్ అయిపోయింది. అప్పటి నుంచి నేను ఈ హెయిర్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాను. ఇది యూస్ చేస్తున్నప్పటి నుంచి నా హెయిర్ అయితే హెయిర్ ఫాల్ అవడం చాలా తగ్గింది. అలానే స్ప్లిట్ ఎండ్స్ కూడా తగ్గాయి. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెడతానని ముందే అనుకుంటే అప్పుడు డ్యామేజ్ అయిన హెయిర్ కూడా నేను వీడియో తీసేదాన్ని. కానీ అప్పుడు నేను అనుకోలేదు. కానీ ఇప్పుడు నా హెయిర్ ఎలా ఉందో మటుకు మీకు చూపిస్తాను. అండ్ నేను ఈ ఆయిల్స్ యూస్ చేస్తాను కదా, ఆముదం అయితే చాలా జిడ్డుగా ఉంటుంది. అందుకని 1 స్పూన్ ఆముదంకి 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకొని యూస్ చేస్తాను. అలానే నువ్వుల నూనె పెట్టుకుంటే అయితే 1/2 hour to 1 hourలో హెడ్ బాత్ చేసేస్తాను. ఆరల్స్ ఏ ఆయిల్ పెట్టినా 2-3 hours తర్వాత నేను హెడ్ బాత్ చేసేస్తాను. ఓవర్ నైట్ ఆయిల్ని నా హెయిర్కి అలానే ఉంచును. అండ్ ఈ హెయిర్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందని చెప్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్స్ వల్ల నా జుట్టు ఇంత పొడుగ్గా వచ్చేసిందని చెప్పట్లేదు. ఇదైతే నాకు జెనెటికల్గా వచ్చింది. సో మన వ్యూవర్స్ అందరికీ ఈ హెయిర్ పొరాసిటీ గురించి క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.